శాన్య చోటు కూడా రండమ్మా. శాన్య చోటు కూడా దేవుని నామమునకు వందనాలండి. ఈ 48వ వార్షికోత్సవం అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు మన యందు ఉండి నడిపించాడు. దేవుని యొక్క వాగ్దానాలు కూడా నిజంగా దేవుడు మాట్లాడిన మాట ఏదియో తప్పిపోదని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఈ దినం అనేకులు కూడా నడిపించబడినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే నాకు ముందుగానే దేవుని యొక్క ప్రార్థన చేసినప్పుడు ఒక వాగ్దానం దేవుడు నాతో మాట్లాడాడు. కానీ ఈ సంవత్సరం వాగ్దానం కూడా నన్ను దర్శించి నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు నాతో మాట్లాడిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు. అదేవిధంగా మరి అలాగా ఈ యొక్క మీటింగ్స్ విషయంలో, పర్మిషన్ విషయంలో చాలా ఆటంకాలు వచ్చినాయి. చాలా మరి ఆటంకములు వచ్చి మరి ఈ యొక్క సభలు అసలు జరగమనుకున్న పరిస్థితుల్లో జీవం గల దేవుడు మన యందుండి ఈ కార్యం చేసిన దేవాది దేవునికి వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. పోలీస్ పర్మిషన్ కోసం మేము పెట్టినప్పుడు 47 సంవత్సరాలు ఒక మరి పని వేరు. ఈ సంవత్సరం చాలా కఠినంగా కష్టంగా కూడా ఉంది మీటింగులు పెట్టడానికి. ఈ యొక్క స్థలం పర్మిషను, స్థలం ఎవరిది, వాళ్ళ పర్మిషన్ లెటరు అని తీసుకుని వెళ్ళారు. రాము గారు తీసుకుని వెళ్ళారు. అయితే వెంటనే హనుమంతరావు గారి బంధువులు మరి కాబట్టి వెంటనే ఫోన్ చేసి, హనుమంతరావు గారు ఇమీడియట్గా వెళ్ళండి, మీరు దేవుడు ఈ కార్యం చేస్తాడు, ప్రార్థన చేద్దామని చెప్పినప్పుడు ఆయన వెంటనే లెటర్ రాయించుకుని వచ్చమ్మా, నేను ఇలాగ తీసుకొచ్చానమ్మా, దేవుడు కార్యం చేశాడు. అది అయిపోయిన తర్వాత పంచాయతీ పర్మిషన్ అన్నారు. మరి సీత వీళ్ళు ఉండి, అమ్మ ప్రెసిడెంట్ గారు మనకు బాగా ఇది అయినా, అలాగే హనుమంతరావు గారే మళ్ళీ పంచాయతీకి వెళ్ళి ఆ పర్మిషన్ కాగితం కూడా తీసుకుని వచ్చిన తర్వాత పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారు. రాము గారు అన్నారు, అయ్యా కరెక్ట్గా నైట్ టైం మాత్రం కరెక్ట్ టైం ప్రకారం ముగించండి అని వాళ్ళు చాలా మరి కండిషన్లు పెట్టారు. అలాగా ఆ హెచ్చరికలు చేసినప్పటికీ మరి దేవుని కృప వల్ల ఈ 2 దినములు కూడా అలాగే మేము 9:30కి ముగించాము. కొద్దిగా దినము మరి పెద్దలు కూడా వచ్చారు కనుక మరి దేవుడు నడిపించడమే అది. అసలు వాళ్ళు వస్తారనుకోలేదు, చాలా టైట్ ప్రోగ్రాంలో ఉన్నారు. ఆయన చిత్తం అనుకున్నాను. వాళ్ళు వస్తానన్న వాళ్ళు మనం రావద్దని మనం చెప్పకూడదు కనుక దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము మరి ఏంటంటే 72వ కీర్తనలో కొన్ని వచనాలు నేను చెప్తాను. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజల్లో శ్రమనందిన వారికి అతడు న్యాయం తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. సూర్యుడు నిల్చున్నంత కాలము, చంద్రుడు నిల్చున్నంత కాలము తరములన్నిటిను జనులు నీ యందు భయభక్తులు కలిగిందురు. గడ్డి గోసిన బీటి మీద కురియు వానవలను, భూమిని తడుపు మంచి వర్షం వల్ల అతడు నీకు విజయం ఇచ్చినని దేవుడు నాతో వాగ్దానం చేసిన దేవుడు. అంతేకాకుండా ఇక్కడ 11వ వచనంలో చూస్తే రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు, అన్ని జనులందరూ అతన్ని సేవించేదరు కదా. దేవుని సన్నిధికి వచ్చి వారు దేవుని యొక్క క్రీస్తు యొక్క ఆశీస్సులు మనం అందరం పొందుకోవాలని దేవుడు వారి నోట పలికించినందుకు నేను చాలా సంతోషించాను. మరి అమ్మగారు మరి తన హెచ్ఎం పోస్టుకి టీచర్గా చేస్తూ రిజైన్ ఇచ్చి దేవుని యొక్క పిలుపు మేరకు ఆ పెన్షన్ కూడా వద్దనుకుని దేవుని యొక్క మరి సువార్త ప్రారంభించింది. ఈ పరిసరాల్లో అసలుకి ఒకసారి నేను బస్సులో ఈ మందిరంలో నుండి ప్రార్థన అయిన తర్వాత వెళుచూ ఉండగా బస్సులో డ్రైవర్ గారు అంటున్నారు, వీరమ్మగారేనండి మొదట పోరింకులో ఈ ప్రార్థనలు ఈ కూటాలు పెట్టేది, ప్రార్థన అనేది స్టార్ట్ చేసింది వీరమ్మగారు అన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది, ఆశ్చర్యం. ఇంకొక మనిషితో చెప్తారు, ఆ డ్రైవర్ ఎవరో మాకు తెలియదు, నాకు తెలియదు అంత ఇదిగా. అవునండి మా అమ్మగారే అని చెప్పాను. కానీ ఆ ఇస్సాకు ఆ సంవత్సరం అందు విత్తనం వేసాను, 100 ఫలము ఫలించినట్లుగా మరి బొస్రా గొర్రెల వలె దేవుడు నడిపిస్తాడన్నట్లుగా దేవుడు అనేక మందిని జనములను దేవుడు నడిపించి ఇక్కడ మరి ఈ యొక్క సన్నిధిలో మొదటి రోజు ప్లేస్ మార్చాం కాబట్టి ఎలాగుంటుందని నేను చాలా దిగులు చెందాను.
మరి యశ్పాతం గారితో పాస్టర్ గారితో కూడా మేమిద్దరం బాధపడ్డాం. ఎలాగుంటుందంటే దేవుడే కార్యం చేసే దేవుడు. ఎందుకంటే జనులు ఎక్కువ మంది రావాలంటే గొలుసు ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అలాగా దేవుడు సెలవిచ్చాడు అమ్మగారు ఉన్నప్పుడే. అందుకనే అక్కడ ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఇంత సభలో ఉన్న అక్కడ ఒకళ్ళైనా ఇద్దరైనా ప్రార్థన చేస్తూనే ఉంటారు. సభ జరిగినంత కాలము దేవుడు మహిమార్థంగా అద్భుతంగా దేవుడు మరి ఈ సభ జరిగించాడు. ఈ 3 దినముల సభలు మహిమగా జరిగించారు. మరి ఆయన సేవకుడైన యోనా గారిని దేవుడు మహిమగా వాడుకున్నాడు. అలాగే మొదటి దినం సత్యపాల గారిని దేవుని యొక్క ఆత్మతో నింపి, ఎందుకంటే ఏర్పాటు చేయబడిన కుటుంబం బెంజమిన్ గారు దానమ్మ గారు ఇక్కడ రక్షణ పొంది ఆ కుటుంబం ద్వారా ఇక్కడ మీటింగ్లు స్టార్ట్ చేయబడినాయి. తన యొక్క బంగారం అంతా కూడా ఈ మీటింగులు పెట్టమని, తను నా భర్త చనిపోతే నేనేం చేసుకునేదాన్నని తను సమర్పణ చేసి ఈ మీటింగులు పెట్టమని, అత్తమ్మ ఈ మీటింగులు పెట్టమని మరి అలాగ మొదటి మీటింగ్ అలాగ జరిగిందండి. అప్పటి నుండి కూడా ఈ 48 సంవత్సరాలు కూడా ప్రభు చిత్త ప్రకారం దేవుడు జరిగిస్తూ దేవుని యొక్క వాక్యం ఏంటంటే వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టమని, అలాగా దేవుడు ఇంతవరకు ఈ సేవ కుంటుపడకుండా దేవుని కృపను బట్టి మరి దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నాడు. నీతి ఘనతకు ఎక్కువనంటున్నాడు. పరిశుద్ధ సంఘంగా దేవుడు నడిపిస్తున్నాడు. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మన యందుండి మనము దేని విషయంలో మనము తొందరపడక ఆయన చిత్తాన్ని తెలుసుకుని మనం ప్రార్థన చేసుకుంటూ మనం బలపడాలి. అలాగే యశ్పాతం గారు కూడా మొదటి నుండి చివరి వరకు టైం ప్రకారము దేవుని సన్నిధికి వచ్చి నడిపిస్తూ వాక్యోపదేశం చేస్తూ ప్రార్థిస్తూ అన్ని విషయంలో మరి ఆయన దేవుడు నిలబెట్టారు. క్రిస్టఫర్ గారు మరి వచ్చి వెళ్ళిపోయారు ఆయన సొంత పనులు ఉండటం వల్ల. అలాగే ఆర్కెస్ట్రా వారు మరి సౌండ్ సిస్టమ్ వారు మరి సిఎస్ రావు గారు కూడా మేము ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తారు. తర్వాత అయ్యగారు కూడా మాట్లాడతారండి. అలాగా దేవుడు మరి ఈ యొక్క సభలకు అందరినీ కూడా దేవుడు ఈ యొక్క ఆత్మ ఇచ్చి నడిపించాడు. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉందని మనం అందరూ గుర్తెరిగి ఈ సంఘ సహాసం కొరకు మీరు అందరూ ఎక్కువగా ప్రార్థన చేయండి. మరి అలాగే నేను ఒక చిన్న ఇది ఏంటంటే, నేను మధ్యాహ్నం బాప్తిస్త కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను పడుకుని ఒక 2 నిమిషాలు అలా రెస్ట్ తీసుకున్నప్పుడు ఒక పాట నేను పాడుతూ ఉన్నాను. నేను ఆ పాట అసలు పాడటం మర్చిపోయాను. కొత్త పాటల్లోకి వెళ్ళిపోయాం. మా పిల్లలు మేము సంఘం కూడా ఏంటంటే పాత అమ్మగారు ఉన్నప్పుడు ప్రింట్ చేసిన పాత పుస్తకం 114వ కీర్తన ఇక్కడ ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందము నేర్పితివి పరమున నిన్ను ప్రనుతించెద ప్రియము పరలోక ప్రార్థన నేర్పుమయ్యా పరమున నిన్ను ప్రనుతించెద ప్రియము పరలోక ప్రార్థన నేర్పుమయ్యా ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దేవుని స్తోత్రం అండి. ఈ పాట ఈ వచనం నేను పాడుతున్నాను కనుక దేవుడు మనల్ని తన పరిశుద్ధాత్మ ఇచ్చి నడిపిస్తాము. ఇది మన బలం కాదు, మా శక్తి కాదండి. ఇదంతా ఆత్మ ద్వారా జరిగించే కార్యాలు దేవుని నామమునకు మహిమార్థంగా జరిగేటట్లుగా మరి జయచంద్ర గారు నేను కూడా ఈ పనుల విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ కలిగి నడిపించబడుతున్నారు. వంట చేస్తున్న మరి మూర్తి గారు మరి మధ్య 3 రోజులు కూడా వెళ్ళరు. అచ్చారావు గారు, వీర్సాంగ్ గారు, రాము గారు వీళ్ళందరూ మరి వెంకటేశ్వరరావు గారు, పిచ్చి నాగేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు మరి మా పెద్దలందరూ లక్ష్మీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి ఎంతో కష్టపడి ప్రయాసపడి ఇది మా పని, మా సొంత పనులు వదిలిపెట్టి ఈ పని చేయాలని రాముగారు అయితే అసలు షాపే కట్టేసుకున్నారు.
కదా. అంతకంటే మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు పరలోకమందున్నాడు. ఇవన్నీ అశాశ్వతమైనది, కానీ దేవుడు ఇచ్చే శాశ్వతమైన ఆశీర్వాదం కొరకు మనం ఈ లోకంలో నష్టపడ్డాది దేవుడు మరి మనకి సమృద్ధి ఇచ్చే దేవుడు, అంతకంటే ఎక్కువ ఫలం ఇచ్చే దేవుడు మనకున్నాడు కనుక మరి అమ్మగారు మరి ఇలాగా దేవుని యొక్క సువార్తను ప్రకటించి తెలియని చోట అన్యుల్లో ప్రకటించమని, పోరంకిలోనూ నువ్వు సేవ చేయమని దేవుడు చెప్పినట్లుగా తాడిగడపలో హెచ్చముగా చేస్తూ రిజైన్ ఇచ్చి అనేక